హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గ్రీషు బర్త్డే కదా, మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే నాటింగంలో టెంపుల్. ఇంతకుముందుకు మేము టెంపుల్ వెళ్ళాము, అది లెస్టర్లో అనమాట. ఇప్పుడైతే మేము నాటింగంలో టెంపుల్ ఉందనమాట, అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి అయితే ఒక ½ an hour చూపిస్తుంది. ఫాల్కన్ ఉంటుంది అనమాట, ఫాల్కన్ దగ్గర ఉంటుంది. సో టెంపుల్ బాగుంటుంది అని విన్నాను. నేను ఒకసారి వెళ్ళాను, అప్పుడు సంక్రాంతి ఈవెంట్స్ అప్పుడు వెళ్ళాను కదా. సో ఆ టెంపుల్లోనే, కానీ టెంపుల్లోనే మనకి ఇంకొక సైడ్ ఏంటంటే ఫంక్షన్స్ అవి ఇవి చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఫంక్షన్ హాల్ టైప్, మినీ ఫంక్షన్ హాల్ టైపు ఉందన్నమాట. సో మేము అప్పుడు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. అక్కడి వరకే అదేదైతే హాల్ ఉందో ఆ హాల్ నుంచే మేము వెళ్ళొచ్చాము. సో ఈరోజు అయితే టెంపుల్కి వెళ్తున్నాం కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బాగుంటుంది అని చెప్పారు చాలామంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళండి, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు. సో చూద్దాము. లెస్టర్లో అయితే టెంపుల్ నేను చూపించాను కదా, హనుమాన్ టెంపుల్. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే మీరు నా ఛానల్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ గుళ్ళు ఎట్లుంటాయి అంటే మనకి కంఫర్టబుల్గా ఉంటాయా ఉండవా, మనం దర్శనం చేసుకోవచ్చా, ఐ మీన్ అంటే పీస్ఫుల్గా ఉంటుందా లేదా అని చెప్పి ఉంటుంది కదా. అంటే మనం టెంపుల్కి వెళ్ళేదే పీస్ఫుల్ కోసం కదా. సో అలా ఉంటుందా ఉండదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రసాదాలు అవి కూడా చాలా బాగుంటాయి. మన దగ్గర పెట్టినట్టు ఇక్కడ ప్రసాదాలు కూడా పెడతారు. సో చూద్దాం. ఇక లిటిల్ ఫాల్కన్ అయితే వచ్చిందనమాట. సో దీని పక్కన కొంచెం ముందుకు ఉంటుంది అని చెప్పారు. ఆ రోజు వెళ్ళాము యాక్చువల్లీ, కానీ చీకట్లో వెళ్ళాము. ఇంకా నేను చెప్పాను కదా మీకు విజిట్ చేయలేదని చెప్పి. సో లోపలికి విజిట్ చేయలేదని చెప్పాను కదా. ఈరోజు అయితే మేము టెంపుల్లో విజిట్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఈరోజు చెప్పాను కదా గ్రీషు బర్త్డే స్పెషల్ అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి తీసుకెళ్తున్నాను. గ్రీషుని చూపెట్టలేదు కదా నేను మీకు, ఒక్కసారి చూపిస్తాను. ముందు వ్యూ బాగుంది అందుకోసం అని చెప్పి ముందు వ్యూనే చూపిస్తున్నాను నేను. చూడడానికి అయితే చాలా ఇక్కడ ఏంటంటే మబ్బులు ఉంటాయి కదా, చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అవి నిజంగా దగ్గరలో ఉన్నాయి మనకి. ఇట్లా జస్ట్ ఒక 5 kilometers అట్లా హైట్లో ఉన్నట్టు అంత దగ్గరలో అవుపిస్తాయి అనమాట. అందుకని వ్యూ చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ టైం నేనైతే కాకులను చూస్తున్నా. కాకుల ఫస్ట్ టైం అంటే చూసిన, బట్ ఇంత తేలికగా పైన తిరుగుతుంటే చూడలేదు. కిందనే ఉంటాయి కాకులు, కానీ అవి లండన్ కాకులు. మరి వాయిస్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుంది. బొంగురు గొంతు వేసుకొని కావు కావు అంటుంటాయి అనమాట. మన దగ్గర లెక్క ఉండవు. అంటే బర్డ్స్ అవే, కానీ ఏమంటారు వాయిస్ అయితే వెరైటీగా వస్తుంది అనమాట. ఇగో వచ్చేసినాం మేమైతే టెంపుల్కి. నేను మీకు చూపిస్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను టెంపుల్ ఎట్లా ఉంది ఏమో. ఓకే, పార్కింగ్ ఎవరు లేరు, మేబీ ఈరోజు ఉంది, ఓపెనింగ్ ఉంది. ఇంతకుముందుకు అట్లనే పార్కులకి టైమింగ్స్ చూసుకోకుండా పోయి క్లోజ్ ఉందని చెప్పి వచ్చేసాం కదా. చూడాలి మరి. చూసాం మేము, గూగుల్లో అయితే ఉంది ఓపెన్ అని. నేను ఇళ్ళకే పోయింది. ఈ హాల్ తర్వాత పక్క సైడ్కి ఉంటుందేమో. ఇక్కడ మనకు చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. ఇక ఇది టెంపుల్. చెప్పులు ఇప్పాలన్నమాట ఇక్కడ. చెప్పులు అంటే షూస్ ఇప్పి ఇలా మెల్లగా ర్యాక్లో పెట్టుకోవాలన్నమాట. చల్ జాओ. కొబ్బరికాయలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. కొబ్బరికాయ కూడా తీసుకు. శివుడు ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే. సో
వీళ్ళు కూర్చున్నారనమాట. ఇక్కడ మీకు నేను మొత్తం చూపిస్తాను ఎలా ఉందో టెంపుల్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు ఉన్నాడు, నెమలికలు కూడా ఉన్నాయి మనకి మంచిగా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాముల వారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ దీపం కూడా చాలా అంటే చాలా బ్రైట్గా ఉండింది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి శివుడు, పార్వతి అండ్ గణేష్ కూడా ఉన్నారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ దేవుళ్ళు ఉన్నారు, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వచ్చేసి దుర్గామాత చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి అనమాట. మీకు కూడా ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇక్కడ కృష్ణుని బొమ్మలు, గణేష్ ఎంత బాగున్నారో. ఇక్కడ బ్యాక్ సైడ్ గణేష్ టెంపుల్, గణేష్ విగ్రహం కూడా ఉందన్నమాట. స్వామివారు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ శివలింగం చిన్నది ఉందన్నమాట. అసలు అంటే ఇక్కడ ఎవరు పబ్లిక్ లేరు కదా, చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మరి నవగ్రహాల లేకపోతే అమ్మవారి రూపాల నాకైతే సరిగా తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉన్నాయన్నమాట. సేమ్ నవగ్రహాలు లెక్కనే ఉన్నాయి, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. మన దగ్గర నవగ్రహాలు అంటే ఓన్లీ స్టాచ్యూస్ ఉంటాయి కదా, అంటే ఇక్కడేమో ఇలా ఫేసెస్ ఉన్నాయి. నాకైతే తెలియదు సరిగ్గా, సారీ. మళ్ళీ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటో మరి జంతువు నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి ఒక వెరైటీ విగ్రహం, ఇది మేబీ ఆవు అనుకుంటా, ఆవు ఎద్దు సమ్. అండ్ ఇక్కడ ఈ అమ్మవారికి అసలు ఫేస్ లేదు. ఈ చరిత్ర ఏంటో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏనుగు తొండం మీద ఉందన్నమాట అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఏనుగు మీద ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్లు. ఇక్కడ లయన్కి టైగర్కి మళ్ళీ ఏదో సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి గుర్రమా మరి గాడిదనా తెలీదు, సారీ. నేనేమన్నా రాంగ్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే సారీ, నాకు తెలియదు యాక్చువల్లీ. సో మొత్తానికి వచ్చేసి ఇవి నవగ్రహాలు లాగానే ఉన్నాయి, అవి నవగ్రహాలా కాదనేది నాకైతే తెలీదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి శివుడు క్లియర్గా ఉందన్నమాట. ఏమంటారు, శివలింగం అయితే క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ బ్యానర్ కూడా ఒక లెవెల్లో ఉంది. సో శివలింగం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ముందు కూడా మనకి నంది విగ్రహం ఉందన్నమాట. మనం ఎప్పుడైనా అంటే శివుని ముందు నంది ఉంటుంది కదా, ఇక్కడ మనకి క్లియర్గా ఉందన్నమాట. నాకు నచ్చింది అయితే అన్నీ నచ్చినాయి, బాగున్నాయి. మరి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుండింది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వస్తే అంటే రావచ్చు, మాకు ఇంత ఎప్పుడంత టైం స్పెండ్ చేయలేదు మేము. సో మనం వచ్చి ఇక్కడ హాయిగా ఇగో టెంపుల్లో గంట కొట్టడానికి గంట కూడా ఉందన్నమాట. సేమ్ యాజ్ మన ఇండియన్ టెంపుల్స్ లాగా ఇక్కడ కూడా మనకి భజన చేయడానికి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో శ్రీకృష్ణుని బొమ్మలు కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళకి శ్రీకృష్ణుని బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడవచ్చు మీరు, చాలా బాగుండింది. సో నేను వాయిస్ పెద్దగా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు కదా, రీసౌండ్ వస్తుందేమో, మేబీ డిస్టర్బెన్సింగ్గా ఉంటుందేమో అని చెప్పి పెద్దగా చెప్పట్లేదు. ఇక వీళ్ళు కామ్గా కూర్చున్నారు, మొక్కుకుంటున్నారు దేవునికి. సో అదనమాట. మొత్తం మీద అయితే టెంపుల్ వచ్చేసి ఇది అనమాట. చాలా అంటే చాలా బాగుండింది, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓవరాల్ వ్యూ అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట మనకి ఓవరాల్ వ్యూ. చాలా అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్. సేమ్ డ్రెస్సెస్ కాన్సెప్ట్ అండ్ చాలా నీట్గా చాలా బాగుండింది. సో గ్రీషు బర్త్డే రోజు అయితే మేము చాలా మంచిగా ఇది చేసినాము. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో మీకు టెంపుల్ తెలియకపోతే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసుకొని ఇక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎంజాయ్ అంటే అదే చాలా పీస్ఫుల్గా మీరు ఇది చేయొచ్చు అనమాట.
సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నేను మీకు ముందు మేము ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇక్కడ మా బాబాయ్ అయితే ధ్యానం చేస్తున్నాడు అనమాట శివుని ముందు. ఆయన కోరికలని చెప్పుకుంటున్నాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో చూశారు కదా టెంపుల్ అయితే, బ్యాక్గ్రౌండ్ అయితే మీకైతే లోపల కూడా నేను చాలా మంచిగా చూపించాను కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇంకా అసలు మీకు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. అంటే మీకు సరిగ్గా అనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుండింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇక్కడ చూడండి టెంపుల్కి అపోజిట్లా ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. గ్రీష్మ కూడా చాలా చెప్పు. బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పు గ్రీషు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గ్రీషు. బాగుంది కదా అంజల్, బాగుంది కదా టెంపుల్ అయితే. చాలా మంది ఇక్కడ చూపెట్టవచ్చు ఎంత బాగుందో. చెప్పు. డిజైన్ సేమ్ మన ఇండియా సేమ్ డిజైన్. ఈ లొకేషన్ మొత్తం మన ఇండియాలో ఎట్లయితే ఉందో అట్లానే ఉండింది అనమాట. చాలా బాగుండింది. మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేసుకోండి. మీ కోరికలన్నీ నెరవేర్తాయి అనమాట. క్రిష్ బర్త్డే డ్రెస్ ఇదే అనమాట. చాలా బాగున్నాయి. నేను డ్రెస్ అనమాట ఇది. చాలా వెతికి చాలా సేపు సర్చ్ చేసి కొన్నాము. చాలా బాగుంది. చూడడానికి అయితే కలర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. తనకి గ్రీన్ కలర్ టాప్ అండ్ లైట్ బ్లూ కలర్ ప్యాంట్. ఈ డ్రెస్ వెతకడానికి అయితే మాకైతే హాఫ్ డే పట్టింది. మేము ముందే చెప్పాను కదా, ప్లాన్ చేసుకుంది ఇట్లాంటి టైప్ డ్రెస్ కావాలి, ఇట్లాంటి టైప్ సేమ్ మ్యాచింగ్ షూస్, ఈ కోటు ఈ షూస్ సేమ్ మ్యాచింగ్, ఇవన్నీ మ్యాచింగ్ కావాలి. నేను పెద్ద కమ్మలు ఇచ్చిన పెట్టుకోమని, కమ్మలు పెట్టుకోకుండా చిన్నవి పెట్టుకొచ్చుకుని, అందుకే కొంచెం లుక్ లేదు. అదే నేను ఇచ్చిన కమ్మలు పెట్టుకుంటే ఇంకా చాలా లుక్ ఉండేది, కానీ చెప్తే వినదనమాట. సో అది ఫ్రెండ్స్. ఓకే, మా బర్త్డే కదా, మళ్ళీ ఒకసారి విష్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. టెంపుల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ ఉన్న టెంపుల్స్ మీకు చూపెట్టాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని కూడా నేను చూపిస్తాను మీకు. బాయ్. ఇది గ్రీషు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఫ్రంట్ రూమ్లో చేసాము. డెకరేషన్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసాము. చాలా ఐటమ్స్ అయితే కొన్నాము, కానీ డెకరేట్ చేయడానికి అయితే వీలు పడలేదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే మనము హౌస్ రెంట్కి తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు అది మనం ప్లాస్టర్స్ కానీ ఏమన్నా వేసి పెయింట్ కానీ లేదంటే హోల్స్ కానీ గోడలకు పెట్టినట్టయితే మళ్ళీ మనం కాల్ చేసేటప్పుడు డ్యామేజ్ కాస్ట్ అని వేస్తారనమాట. మినిమం 30,000 to 40,000 వేస్తారు. సో ప్లాస్టర్స్ గోడలకు అతికేయడానికి వీలు లేకుండే, అందుకని కట్టనికే పెట్టినాము. నార్మల్గా ఉంది డెకరేషను, బట్ చాలా బెలూన్స్ ఆర్డర్ చేసాము, చాలా వెరైటీ అన్నీ ఆర్డర్ చేసాము, కానీ ఎక్కడ పెట్టడానికి అసలు కుదరలేదు. సో కొంచెం అది సాడ్ అనిపించింది. మిగతాదంతా ఓకే. బర్త్డే చాలా మంచిగా సెలబ్రేట్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కేక్ అయితే చెప్పినా కదా, కేక్ అయితే టేస్ట్ బాగుంది. మ్యాంగో కేక్ అనమాట. కలర్ కూడా ఎల్లో కలర్ తెచ్చిన. నాకు ఎల్లో అంటే ఇష్టం, అందుకని ఎల్లో కలర్ తెచ్చిన. పాపం తనకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం, బాగా చాక్లెట్స్ అంటే బాగా ఇష్టపడుతుంది. కానీ నాకు చాక్లెట్ కేక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో మమ్మీ మళ్ళీ తినదు కదా అని చెప్పి పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చామన్నమాట. మంచి టేస్ట్ ఉన్నది. అంత కేక్ అసలు తినలేకపోయినాం ఫస్ట్ టైము. చాలా ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 days దాకా తిన్నాము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆంజనేయులు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా చాలా మంచిగా పిలవగానే వచ్చారు. మంచిగా ఏమంటారు సెలబ్రేట్ చేసినాము. మంచి ఫుడ్ వండుకున్నాము, తిన్నాము. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిసారి పిల్లల బర్త్డేకి ఆంజనేయులు వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా చిన్నక్క కానీ, మా పెద్దక్క కానీ, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు కానీ వచ్చేటోళ్ళు.
సో ఈసారి మేము వాళ్ళందరూ లేకుండా చేసుకున్నాము. మా చెల్లె వాళ్ళు కానీ వచ్చేటోళ్ళు. ఈసారి వాళ్ళందరూ లేకుండా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అదొక్కటి సాడ్ తప్ప మిగతాదంతా ఓకే. కొన్నిసార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతుంటాం కదా. సో ఈసారి అయితే మేమైతే చాలా అంటే చాలా మిస్ అయినాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ని. మా చిన్నక్కని కానీ, మా పెద్దక్కని కానీ, మా చెల్లెని కానీ, అండ్ మా నాన్నని కానీ, ఇటు అనిల్ వాళ్ళ సైడ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ చాలా మంచిగా పిల్లల బర్త్డే అంటే అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో ఇది ఒక్కసారికి అలా లేకుండా అయిందనమాట. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. సో మొత్తానికి అయితే బర్త్డే చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసాము. కేక్ తీసుకున్నాము, మంచిగా చికెన్ బిర్యానీ వండినాము, పకోడీ చేసిన, ఇంకా తినడానికైతే చాలా మంచిగా ఉండింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా అయినాయి అన్నమాట. వంటలకు ఒకసారి అంత టేస్టీగా అవ్వవు, బట్ ఈసారి అయితే చాలా మంచిగా అయినాయి. హడావిడిగా చేసినా కూడా, అంటే కొంచెం టైం లేకుండా హడావిడిగా చేసినా కూడా మంచిగా అయినాయి అనమాట. సో ఆంజనేయుల వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట పాపకి, చాలా బాగున్నాయి. సో అదనమాట సంగతి.